హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై భారత వైఖరిని యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మరోసారి స్పష్టం చేశారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఈ మధ్య వివాదాన్ని పరిష్కరించగలదని, అప్పుడే పాలస్తీనా ప్రజలు సురక్షితమైన సరిహద్దులతో స్వేచ్ఛగా జీవించగలుగుతారన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ భద్రతా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. యునైటెడ్ నేషన్స్ సభ్యత్వం ఉన్న పాలస్తీనా చేస్తున్న డిమాండ్కు భారత్ మద్దతు తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. గత నెలలో అమెరికా ఈ పాలస్తీనా డిమాండ్ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ లో పాలస్తీనా సభ్యత్వంపై తగిన సమయంలో పునరాలోచన జరుగుతుందని, యునైటెడ్ నేషన్స్ లో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుంటుందని రుచిరా కాంబోజ్ తెలిపారు. 1974వ సంవత్సరంలో పాలస్తీనా ప్రజలు ఏకైక చట్టబద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ను గుర్తించిన మొదటి అరబ్బేతర దేశం భారతదేశం కావడం గమనార్హం. 1988లో భారతదేశం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ప్రత్యక్షంగా అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. రెండు దేశాల సూత్రంపై ఇరు దేశాలు పనిచేయాలని భారత నాయకత్వం పదే పదే నొక్కి చెబుతుందన్నారు. అప్పుడే శాంతి స్థాపన జరుగుతుందన్నారు. ఈ దిశగా నేరుగా శాంతి చర్చలను పునః ప్రారంభించాలని ఇరు దేశాలకు భారత్ సూచించింది. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. భారత్ సమాధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.